కొంతమందికి దేవుని మందిరానికి వచ్చి కూడా ఏమి ఎచ్చులు. వచ్చింది దేవుని సన్నిధికి అనే భయం ఉండదు. తమ కులాన్ని బట్టి, తమ ధనాన్ని బట్టి, తమ అధికారాన్ని బట్టి, తమ హోదాని బట్టి. నేను చెప్తున్నాను, నువ్వు బయట ఏ స్థాయిలో ఉన్నావో, నువ్వు ఏ రేంజ్లో ఉన్నావో, నువ్వు ఎంత పొజిషన్లో ఉన్నావో, నువ్వు ఎంత పెద్ద అధికారివో లేదా అధికార అమ్మవో, లేకపోతే నువ్వు ఎంత సౌండో, నువ్వు కారులో వచ్చావో లేకపోతే నువ్వు ఫ్లైట్లో వచ్చావో నాకైతే తెలియదు. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు దీనుడవై దీనురాలివై ఎంతకైనా తగ్గించుకునేటట్టు ఉండాలి. నువ్వు ఎంత రేంజ్ కలిగిన వ్యక్తివైనా సరే, నువ్వు దేవుని ఎదుట తగ్గించుకున్నావు అనుకో, ఇంకా దేవుడు కృప చూపుతాడు. అంతేగాని నీ రేంజ్ దేవుని దగ్గర మెయింటైన్ చేయకూడదు, సేవకుడి దగ్గర మెయింటైన్ చేయకూడదు. కొంతమంది సేవకుడి దగ్గర మెయింటైన్ చేయబోతారు. మందంతా మిడివేళ మినిస్ట్రీగా, దేవునికి స్తోత్రం. నేను లెక్క కూడా దీనంగా వినయంగా నేను చెప్తున్నాను. ఎంతకైనా అంటే అవకాశం ఇస్తే పరిచారకులు బాత్రూములు, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళ వాష్రూమ్స్ కడిగే స్థాయికి తగ్గించుకోవాలా, మగవాళ్ళైతే పురుషుల వాష్రూమ్స్ కడిగే స్థాయికి తగ్గించుకోవాలా. ఆ హృదయాలను కనిపెడతాడు ఆయన. యవనస్తురాలా, ఆ హృదయాలను కనిపెట్టి, ఆ మనసులను కనిపెట్టి ఆయన నిన్ను పైకెత్తుతాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవుని దగ్గర రేంజ్లు మెయింటైన్ చేయొద్దు. దేవుని సన్నిధిలో దైవ జనుల ఎదుట రేంజ్లు మెయింటైన్ చేయొద్దు. నువ్వు ఎంత పెద్ద ఇదైనా సరే బయట, అవన్నీ బయట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం నీవు దీనుడవు దీనురాలివి, సామాన్యుడివి సామాన్యురాలివి. ఇక నువ్వు దేని గురించి కూడా ఎచ్చులు పడద్దు. ఈజీగా అర్థమైద్దని చెప్తున్నా. కొంచెం అఫీషియల్గా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా హెచ్చించుకోవద్దు. మరొకటిగా చెప్పాలంటే దేన్ని బట్టి కూడా ఎచ్చులు పడద్దు. పడ్డావనుకో కోల్పోతావు, చాలా బ్లెస్సింగ్ కోల్పోతావు. ఎంతటి వారైనా సరే ఛాన్స్ కోసం చూడాలి. జస్ట్ వెళ్ళి యూజ్ చేసుకొని రావటం కాదు. అబ్బా ఛాన్స్ దొరికింది, నేను యూజ్ చేసుకోవడానికి వచ్చాను వాష్రూమ్లని, ఛాన్స్ దొరికిందని అవసరమైతే రెండు గదులు కడిగి రావాలి. ఆ మనసు పుట్టాలి. ఏంటమ్మో ఈ చండాలం, పద నీ ఫేసు, నువ్వు, నీ అవతారం, మళ్ళీ ఖర్చీపు, మళ్ళీ క్లాత్ అడ్డం పెట్టి ఎవరు చేస్తాడు నీకు ఇవన్నీ? ఎవరున్నారు చేసేవాళ్ళు? పనోళ్ళు ఉన్నారా? నీ కాడికి అఫీషియల్స్ వాళ్ళు. ఆడున్నోళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు, ఆడు ఊడ్చి శుభ్రం చేసేవాళ్ళు. నీ కాడికి మొనగత్తెలే. అయినా సరే దేవుణ్ణి ప్రేమించి తమను తాము తగ్గించుకొని నీకు ఊడిగం చేస్తున్నారు అక్కడ, నీకు పరిచర్య చేస్తున్నారు అక్కడ. అడుక్కోవాలి అవసరమైతే వాళ్ళనమ్మా, ఒక ఛాన్స్ ఇస్తారా, 2 బాత్రూమ్లు గడిగిపోతాను. నాకు ఆశమ్మా, నా తండ్రి సన్నిధిలో తగ్గించుకొని పరిచర్య చేయాలని ఆశమ్మా. సాగించుకోవటం కాదు, అది కూడా కనిపెడతాడు. నువ్వు సాగించుకుంటున్నావా, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అంటున్నావా, ఎచ్చులు పడ, నువ్వు ఏ టైప్లో ఫీలింగ్లు ఇస్తున్నావు కనిపెడతాడు అక్కడ. మనం సాగించుకోలేవు, వాళ్ళు సాగించుకోలేరు. అవన్నీ జాంతనాయి దేవుని దగ్గర. నీ రేంజ్ ఏ రేంజ్ అయినా, నువ్వు అందలంలో పుట్టి పెరిగిన జీవము గల దేవుని సన్నిధిలో దీనుడవై దీనురాలువై మసలుకోవటం నేర్చుకో. కొట్టదలుచుకుంటే గట్టి కొట్టు, లేదా వదిలే. దానికి ఏం పెద్ద బతిలాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనుమానంగా? స్తోత్రం చెప్పండి. నేను సురోఫెనికయ్య వంశస్థురాలని, లేకపోతే నేను ఇది నేను అది, అసలు మారేంది అట్లా ఏంది, నేను పిలిస్తే పోతాడు ఏంది, ఏముంది ఈయనకు అంతసేటు నిలువుట అంగి తప్ప ఏమి లేదు.
అసలు నేను పిలిస్తే పోతున్నాడు, చల్లనాడు అని వెళ్ళిపోలా. నేను వీళ్ళ కోసం కాదు వచ్చింది, నేను ఇశ్రాయేల్ కోసం వచ్చానని ఆయన అంటే చటుక్కుని వచ్చి ఇంకా మోకాళ్ళు ఆయన ముందు సాష్టాంగపడింది, మ్రొక్కి అన్నది. నేను చెయ్యునా నాకు వచ్చి మొక్కింది. మొక్కి ప్రభువా నన్ను కరుణించయ్యా అంది. ఆయనకు ఆశ్చర్యం, ఏంట్రా ఈ మీలో ఇంత పట్టుదల? ఆమె హోదాను బట్టి నేను తృణీకరించిన, ఆమె ఆ తృణీకారాన్ని కూడా లక్ష్య పెట్టలేదు, తిరస్కరించిన మాట పట్టించుకోకపోయినా ఇంత మొండిగా కాచుకుంది అని ఇంకొక మాట అన్నాడు. ఆమె అవమానం ఫీల్ అయ్యే మాట అన్నాడు. మొదటిది పిలుపుకు బదులు ఇవ్వాలా, పాయింట్ నెంబర్ 1. రెండవది ఇవ్వనన్నట్టు స్పష్టం చేశాడు, అప్పుడు వచ్చి మ్రొక్కింది. మూడవది ఏం చేశాడో తెలుసా? పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి ఇవ్వటం యుక్తం కాదన్నాడు. అప్పుడు ఆమె ఏముందో తెలుసా? పిల్లల రొట్టె ముక్కలు తీసి ఎవరికి ఇవ్వటం యుక్తం కాదు, కుక్క పిల్లలకి. ఇప్పుడు ఆమె ఎవరి కోసం వచ్చింది? కూతురు కోసం వచ్చింది. ఇప్పుడు పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి ఇవ్వటం కాదంటే ఇప్పుడు ఆమె కూతురు ఎవరు? కుక్క పిల్ల. వాళ్ళ కూతురు కుక్క పిల్ల అయితే మరి కుక్క ఎవరు? ఎంత అంటే యేసు ప్రభు పరీక్షిస్తాడా, యేసు ప్రభు కూడా ఇలా టెస్ట్ చేస్తాడా అని కొంతమందికి డౌట్. నేను చెప్తున్నా, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన కాకపోతే ఇంకెవరు చేయాలా? ఆయన సర్వాధికారి, ఆయన దేవుడు, ఆయన మనకి చాలా ఇచ్చాడు, చాలా ఇవ్వబోతున్నాడు. ఆయన కాకపోతే మనల్ని ఇంకెవరు టెస్ట్ చేయాలి? ఆయన కాకపోతే ఇంకెవరు పరీక్షించాలి మనల్ని? సైతాన్ గడు పరీక్షించాలి. సైతాన్ గడు ఏం దాచిపెట్టాడు? వాడు పరీక్షించాలి మనల్ని. మనల్ని పరీక్షించే హక్కు, అధికారం యేసయ్యకే ఉంది. మనల్ని పరిశోధించుకోవాల్సిన అవసరత కూడా ఆయనకే ఉంది. ఎందుకంటే శాశ్వతమైన ప్రయోజనాన్ని మనకు దాచిపెట్టింది ఆయన. దాన్ని ఇవ్వటం కోసం మన కోసం ప్రాణం పెట్టింది ఆయన. మనల్ని పరీక్షించే హక్కు లేదు యేసయ్యకి. ఎంత శాతం ఉందంట? 100కి 20%, 80%, లేకపోతే ఏమంటారు మీరు? 100కి 100% అంటారా? డౌట్ లేదా? పరీక్షించుకునే హక్కు ఉందా? అధికారం ఉందా? ఎందుకు? చాలా చేశాడు, చేయబోతున్నాడు, సిద్ధపరిచాడు కూడా. గనుక తప్పనిసరిగా పరీక్షించుకుంటాడు.